తిరుపతి లడ్డు కల్తీ అంశం పైన రాష్ట్రంలో ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడికైనా ఒకటే ఒక ఛాలెంజ్. కార్యకర్త నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఎవరైనా సమాధానం చెప్పచ్చు. తిరుపతి లడ్డు విషయంలో నెయ్యి కల్తీ జరిగిందా లేదా? జరిగిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పు, జరగలేదంటే టీడీపీ పార్టీ తప్పు. జరిగిందా లేదా అనేది ఎవరైనా చెప్పచ్చు. మరి జంతు కొవ్వు కలవలేదు, జంతు కొవ్వు కలగకపోతే రసాయనాలతో చేసిన నెయ్యి అంటారా? అది కూడా కల్తీనే కదా. ఏం జరిగింది ఎవడైనా దీనికి సమాధానం చెప్పొచ్చు. అలా సమాధానం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. ఎందుకంటే నేనైతే ఈ యొక్క ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా నెయ్యి చాలా తక్కువ శాతం ఉంది, రసాయనాలతో ఈ యొక్క నెయ్యిని తయారు చేశారని, కూరగాయలతో అలాగే రసాయనాలతో తయారు చేశారని చాలా స్పష్టంగా ఉంది. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో తమ ఘనకాలను సాధించినట్టు, ఏదో స్పష్టంగా నెయ్యే సప్లై చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇది తప్పు. దేవుడి పైన రాజకీయం చేయకూడదు.